హైడ్రాలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పోటెత్తారు. కేవలం 150 పోస్టుల భర్తీకి హైడ్రా అధికారులు ప్రకటన విడుదల చేయగా 100 రెట్లు ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇక సరూర్ నగర్ స్టేడియం వద్ద తీవ్ర తొక్కిసలాట కూడా జరిగినటువంటి సందర్భం. ఇక హైడ్రా విభాగంలో 100 డిఆర్ఎఫ్ అసిస్టెంట్లు, 50 హెవీ వెహికల్ డ్రైవర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటల నుంచి సరూర్ నగర్ స్టేడియంలో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. 800 మీటర్ల పరుగు, 100 మీటర్ల స్ప్రింట్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ వంటి ఈవెంట్లలో అభ్యర్థులు తమ ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఉద్యోగాల కోసం భారీ సంఖ్యలో నిరుద్యోగులు తెల్లవారుజామునకే స్టేడియం వద్దకు చేరుకున్నారు. లోపలికి వెళ్లే క్రమంలో ఒక్కసారిగా తోపులాట జరగడంతో పరిస్థితి కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది. అభ్యర్థులు ఒకరినొకరు తోసుకోవడంతో అక్కడ గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొన్నది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కేవలం 150 ఉద్యోగాల కోసం ఇంత భారీ సంఖ్యలో నిరుద్యోగులు తరలి రావడం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉన్న పోటీ, నిరుద్యోగ సమస్య తీవ్రతను మరోసారి చర్చకు తెచ్చింది. మరి ఎంతమంది 6,000 మందికి ఎట్లా కండక్ట్ చేస్తారయ్యా? సాధ్యమైనట్టు ఉండాలి కదా. నిరుద్యోగులు ఉన్నారు, కరెక్టే బాబు. దాని ప్రకారమే చేయగలిగేట్టుగా మీరు సహకరించాలి కదా. సహకరించాలి కదయ్యా. ఎక్స్పెక్ట్ వస్తారు, కరెక్టే బాబు. కానీ